20 days ఇట్లా నేను లేను హాస్పిటల్లో. మీ అందరికి ఇబ్బంది అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ, అందరు క్షమించాలా ప్లీజ్. పర్టికులర్లీ ఫాలో అప్ పేషెంట్స్కి బాగా ఇబ్బంది అయి ఉంటుంది, బాగా ఇబ్బంది రియలీ సారీ. కానీ మీరు అంటే మందుల షాప్ అయితే ఎప్పుడు ఓపెన్ ఉండే, ఆరోగ్యాలు అయితే మంచిగానే ఉంది. ఓకే, సో అపాయింట్మెంట్ కూడా ఎవరికైతే అపాయింట్మెంట్ ఉందో ఇవాళ వాళ్ళని మంచిగా చూస్తాను. ఫాలో అప్ పేషెంట్స్ అపాయింట్మెంట్ లేకుండా వస్తే వాళ్ళని నేను చూస్తాను. ఓకే, తొందర చూస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు ఇవాళ. ఇప్పటికే ఇంకా మళ్ళీ యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి ఇవాళ ఒక్కరోజు అట్లా ఉంటుంది. ఓకే, ఫాలో అప్ పేషెంట్స్కి అపాయింట్మెంట్ లేకుండా చూస్తాను. ఓకే సరేనా. ఇంకోటి ఏంటంటే నేను ఒక డాక్టర్ని అనుకోకండి, నేను డాక్టర్ని కాదు, మీకు అన్న లెక్క తమ్ముడు లెక్క. నేను మీలో ఎవరికైనా తిండికి బట్టకి కూటికి గతి లేని వాళ్ళు ఎవరు ఉంటే నాకు చెప్పండి, నేను ఓపీ ఫీజు వాపస్ ఇచ్చేస్తా. మీరు కట్టినా కూడా ఓపీ ఫీజు వాపస్ ఇచ్చేస్తా. పరీక్షలు ఏమైనా అవసరం ఉంటేనే మీకు రాస్తారు మేడం వాళ్ళు, నా అసిస్టెంట్స్ ఎవరైనా సరే. నేనేం చెప్తాను అది మీకు మ్యాక్సిమం డిస్కౌంట్లు చేసేస్తారు. లేదు అంతకంటే తక్కువ ధరలు మీకు బయట ఎక్కడైనా చేస్తారంటే మీరు అక్కడైనా చేసుకొని రావచ్చు. ఓకే, జనరల్ నేనేంటంటే ఒక 2 నెలల లోపల ఏమైనా టెస్ట్లు ఉంటే పర్లేదు, 2 నెలలు ముందు ఉన్న టెస్ట్లు ఏమైనా ఉంటే నేను మళ్ళీ చేయించమంటా. ఎందుకంటే మనిషి ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండడు. 2 నెలల క్రితం ఉన్న టెస్ట్ షుగర్ రిపోర్ట్ ఉందనుకోండి, ఏ రిపోర్ట్ అయినా సరే, రక్తం షుగర్ ఏదైనా సరే 2 months బ్యాక్ది ఇప్పుడు ఒకేలాగా ఉండదు, చేంజ్ అయిపోతుంది. సో 2 నెలల రూపాయలు ఉంటే నేను టెస్ట్ ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఎక్కడ చేసినా పర్లేదు, నా దగ్గరే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాసిన పరీక్షలు కూడా మీరు నా దగ్గరే చేయించుకోవాలని రూల్ లేదు, మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. కానీ నేనంటే నేను డిస్కౌంట్ చేస్తా, కొంచెం క్వాలిటీ బాగుందని నా పర్యవేక్షణ జరుగుతుంది అంతే. ఓకే, ఇది ఇవాళ కొన్ని టాపిక్స్ ఒక టాపిక్ మాట్లాడతా. ఓకే అరే ఇక్కడ నాకే అర్థమైతే ఏం అర్థమవుతారా వాళ్ళకి, ఇట్లా కాదురా ఇంగ్రీడియంట్స్ అది కాదురా, ఇది ఏంటి ఏం అర్థమవుతుంది? కంపెనీ పేరు మాత్రమే కవర్ చేయాలరా. సరే ఓకే, ఏంటిది? ఇది ఐస్ క్రీమా? ఇది ఐస్ క్రీమ్ కాదు, ఇది యమ క్రీమ్. ఓకే, యమ క్రీములు అంటారు. యమలీల సినిమా గుర్తుందా మీకు? ఆయన హిమ క్రీమ్ అంటాడు, నేను యమ క్రీమ్ అంటున్నా. యమ క్రీమ్ ఎందుకంటే ఇది తింటే మనం డైరెక్ట్లీగా తొందరగా యముడి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఇది ఐస్ క్రీమ్ కాదు. ఓకే, ఇది యాక్చువల్లీ ఫ్రోజన్ డెజర్ట్. అందుకే మీకు ఎక్కడ కూడా ఐస్ క్రీమ్ అని రాసి ఉండదు ఇందులో. ఓకే, ఇది ఐస్ క్రీమ్ కాదు, దిస్ ఈస్ ఫ్రోజన్ డెజర్ట్. ఇందులో ఏమేమి ఉంటుంది మీరు ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూస్తే, నీళ్ళు ఉంటాయి, లిక్విడ్ గ్లూకోజ్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, పామ్ ఆయిల్ ఉంటుంది. పామ్ ఆయిల్ ఓకే, నూనె తెలుసు కదా మీకు? నూనె మనం తింటామా? నూనె తాగుతామా? ఇది మీరు తింటే మీరు నూనె తిన్నట్టే, అర్థమైందా బాపు? సో ఇది ఐస్ క్రీమ్ కాదు, దిస్ ఈస్ ఫ్రోజన్ డెజర్ట్. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. జనరల్లీ ఐస్ క్రీమ్లో కూడా చక్కెర ఉంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాంటిది ఇందులో పామ్ ఆయిల్ ఉంది. ఓకే, సో ఎక్కువ గనం తింటే మంచిది కాదు. ఓకే, నేనైతే నా పేషెంట్కి తిననియను. ఓకే, సో ఇవి ఇట్లాంటివి తినకండి. ఓకే, ఐస్ క్రీమ్ దేంతో తయారవుతుంది? పాలలో పాల పదార్థాలతో తయారయ్యేది ఐస్ క్రీమ్. ఓకే, ఇలా పామ్ ఆయిల్తో తయారయ్యేది ఐస్ క్రీమ్ కాదు, దట్ ఈస్ ఫ్రోజన్ డెజర్ట్. సరేనా? సో ఇట్లాంటివి తినకండి. తింటే ఏమవుతుంది? షుగర్, బీపీ, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్. ఓకే, ఆల్కహాల్ కంటే కూడా డేంజరస్ ఇట్లాంటివి. అంటే ఆల్కహాల్ డేంజరసే, కంపారిజన్ కాదు, కానీ ఆల్కహాల్ ఎంత ఇది కూడా అంతనే. సో ఫ్రోజన్ డెజర్ట్స్ ఎక్కువ తింటే మంచిది కాదు, దాంతో షుగర్ స్పైక్స్ అవుతాయి. ఓకే, సో చిన్న పిల్లలకి మీరు ఇది ఐస్ క్రీమ్ అనుకొని తినిపించడం అనేది మంచిది కాదు. తినిపిస్తారు కదా మీరు ఐస్ క్రీమ్, సో ఐస్ క్రీమ్ కాదు, ఇది యమ క్రీమ్. ఓకే, తినిపించకండి. పామ్ ఆయిల్ ఉంటుంది. అండ్ ఏ వస్తువు కూడా మీరు తినేటప్పుడు, మీ పిల్లలు తినిపించేటప్పుడు వెనకాల ఇంగ్రీడియంట్స్ అని ఉంటుంది రాసి, దాంట్లో ఏమేమి ఉందో ఒకసారి చదివి దాంట్లో ఏముందో తెలుసుకొని మీరు రీసెర్చ్ చేసి, నేను చెప్తున్నాను నన్ను కూడా గుడ్డిగా నమ్మకండి, ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మకండి. దాంట్లో ఏమేమి ఉందో అది ఆరోగ్యానికి మంచిదా, మీకు మీ పిల్లలకు మంచిదా కాదా తెలుసుకొని అది తినండి. సరేనా? ఓకే, ఇప్పుడు డైట్ గురించి. నా పాత పేషెంట్స్కి
మీరు ఫ్యాన్ ఆన్ చేస్తారా? కొంచెం తీయకు. ఫ్యాన్ ఆన్ చేస్తారా? ఫ్యాన్ స్విచ్ బాబు. పాత పేషెంట్స్ ఫాలో వాళ్ళకి నేను ఏం తినమంటానో తెలుసు. ఓకే, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మీరు. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏం తినాలా? ఇది మీరు వీడియో తీయకపోతే మంచిది, ఎందుకంటే ఇది మీకోసమే. ఇది మళ్ళీ అందరు చూసి అందరు ఎక్కడెక్కడి నుంచో డైట్ స్టార్ట్ పెడితే పరేషాన్ నాకు. కాదు చెప్తున్నా, ఎవరైనా పెడితే ఎందుకంటే తెలియకుండా చాలా డైట్స్ చూస్ చేస్తున్నారు. సో ఇది ఏంటంటే వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, మీరు కనీసం నీళ్లు తాగండి. కిడ్నీ పేషెంట్స్ కోసం చెప్పట్లేదు, ఇది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో 3 నుంచి 4 లీటర్ నీళ్ళు మంచిగా బాడీకి హైడ్రేషన్ ఇవ్వండి. ముసలి వాళ్ళు అయితే ఖచ్చితంగా నీళ్లు తాగాలి. చాలామంది ముసలిళ్ళకి నీళ్ళు ఎంత వాళ్ళకు దాహం కాదు, సో నీళ్లు తాగరు, సో డీహైడ్రేషన్ వెళ్తారు. ఆ డీహైడ్రేషన్ వల్ల రకరకాల రోగాలు వస్తాయి, మెదడు కూడా సరిగ్గా పనిచేయదు, కీళ్ళలో నొప్పులు కూడా వస్తాయి. సో నీళ్లు బాగా తాగండి. ఓకే, ముసలి వాళ్ళు వారికి దాహం కాకపోయినా నీళ్లు తాగాలి. ఓకే, సో 3 to 4 లీటర్స్ తాగితే మంచిది. ఓకే, కిడ్నీ పేషెంట్స్ కాదు, మిగతా వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్స్ ఎంతమంది ఇక్కడ? ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే తింటా నేను, కూరగాయలు మాత్రమే. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరు లేరు కదా? సంతోషం. నా పని కొంచెం తక్కువ అవుతుంది. ఓకే, సో మీరు వంటకి నూనె ఏ నూనె వాడుతున్నారు ఇప్పటికి? గానుగ నూనె వాడుతురా? థ్యాంక్ యూ. గానుగ నూనె వాడండి. నెయ్యి కూడా కొంచెం మోడరేషన్లో వాడుకోవచ్చు కొద్దిగా. ఓకే, ప్యాకెట్ నూనె ఎక్కువ వాడకపోతే మంచిది. ఓకే, కూరల్లో ఈ ఒక్క నెల. ఓకే, కీళ్ళ నొప్పులు ఎంతమందికి ఉంది ఇక్కడ? కీళ్ళ నొప్పులు కదా, పర్టికులర్లీ కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు గానుగ నూనెలో కూడా కొబ్బరి నూనె వాడితే మంచిది. కొబ్బరి నూనె లేదా నెయ్యి వాడితే మంచిది. ఎవరికైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో గానుగలో కొబ్బరి లేదా నెయ్యి, మిగతా నూనె పక్కన పెట్టండి. ఒక నెల ట్రై చేయండి, 15-20 రోజులైనా ట్రై చేయండి. ఓకే, మీరందరూ కూడా మీకు వీలైతే నాన్ వెజిటేరియన్స్ కాబట్టి. ఓకే, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఎవరికి ఉందా ఇక్కడ? యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఎవరికి లేదు? సో అట్లాంటి వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. అమ్మ ప్లీజ్ దయచేసి ఫోన్ నాకు ఫస్ట్ పెట్టండి, నేను బయటికి వెళ్ళండి. ఓకే, సో యూరిక్ యాసిడ్ లేని వాళ్ళు ఎవరైనా సరే ఒక నెల నాన్ వెజ్ తిని చూడండి. ఒక్క నెల నాన్ వెజ్ మాత్రమే తిని చూడండి. ఓకే, అంటే మటన్, చికెన్, చేప, గుడ్డు మీ కుల, మత, ప్రాంత ప్రకారం, మీ ఆర్థిక పరిస్థితి ప్రకారం మీరు ఏది తినగలరో అది తినండి. ఇది అది నేను చెప్పను. మిగతాలో ఒక నెల రోజులు నాన్ వెజ్ తిని చూడండి, ఎందుకంటే మీరు అందరూ నాన్ వెజిటేరియన్స్ కాబట్టి. నీళ్లు బాగా తాగండి. మోషన్ టైట్ అయితే దోసకాయ, కీర దోసకాయ ఉంటుందా, దాన్ని పొట్టు తీసేసి లోపల విత్తనాలు తీసేసి ఆ దోసకాయ తినండి, మోషన్ టైట్ అయిన వాళ్ళు. ఇలా ఒక్క నెల చూడండి. అన్నం ఏదైతే ఉంటుందో తక్కువ తినండి. ఓకే, ఇంత అన్నంలో ఇంత కూర కలుపుకొని తినడం కాదు, అంత కూరలో ఇంత అన్నం. సో అన్నం అంచుకి కూర కాదు, కూర అంచుకి అన్నం. ఓకే, తీపి అనేది నాలుక మీద పడనీయకండి. చక్కెర, బెల్లం, తాటి బెల్లం, తేనె, పండు ఏదైనా సరే ఒక్క నెల రోజులు తీపి తినకండి. 1 month. ఓకే, కూల్ డ్రింక్సా? అంటే నానా నీకు పుట్ట దానివల్ల వచ్చింది, నువ్వు దానివల్లే నా దగ్గరకు వచ్చిన ఇవాళ. ఆ కూల్ డ్రింక్స్ తాగితేనే. మీకేం ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం ఉంది? ఆ మోకాళ్ళ నొప్పులు ఆ కూల్ డ్రింక్స్ వల్లనే వచ్చింది. ఆ కూల్ డ్రింక్స్లో షుగర్ ఉంటుంది. షుగర్ ఏం చేస్తుంది? గ్లైకేట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. అందులో ఉన్న షుగర్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ గుండెకి వెళ్ళే నరంలో అయితే గుండెపోటు వస్తుంది, మెదడుకి వెళ్ళే నరంలో వస్తే పక్షవాతం వస్తుంది, ఈ కీళ్ళలో ఇన్ఫ్లమేషన్ అయితే కీళ్ళ నొప్పులు వస్తాయి. సో తీపి అనేది ఒక నెల రోజులు బంద్ పెట్టండి. కూల్ డ్రింక్స్ కూడా తీపే, అది ఇంకా డేంజర్ తీపి. ఇంత బాటిల్లో 6-8 ఎన్ని చెంచాల చక్కెర ఉంటుందో మనకు తెలియదు, అది విషయం. మన సినిమా హీరోలు యాడ్ ఇచ్చిన నువ్వు మహేష్ హీరో కాకు బాబు, వాళ్ళు తాగరవి.
మీరు నిజంగా చెప్తున్నా, మీరు కావాలంటే మీకు ఎవరైనా హీరో తెలుసుంటే పరిచయాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి, మీరు కూల్ డ్రింక్స్ తాగుతారా, మీరు ఎనర్జీ డ్రింకులు తాగి ఇట్లా జంపులు చేస్తారా అని. ఎవరు కూల్ డ్రింకులు తాగరు. ఓకే, సినిమా హీరోయిన్లు ఐస్ క్రీమ్ తిన్నట్టు చూపిస్తారు, వాళ్ళు ఎవ్వరు అది తినరు, నటిస్తారు. నటించినందుకు వాళ్ళకి కోట్లు వచ్చి పడతాయి, మనకు రోగాలు వచ్చి పడతాయి. నిజంగా నిజంగా మన రోగాలన్నీ కారణం ఈ అడ్వర్టైజ్మెంట్లే. ఈ యాడ్స్లలో చూసి అది బాగుంది అనుకుంటాం మనం, అది బాగా ఏం ఉండదు, అది ఆరోగ్యానికి మంచిదేం కాదు. నేను కంపెనీ పేరు నాకు తెలియదు, నేనేం చెప్పినాను, గానుగా పట్టించిన కొబ్బరి, పల్లి, నువ్వులు లేదంటే నెయ్యి, ఇవి వాడండి. నేను ఈ కంపెనీ ఆ కంపెనీని ఏ కంపెనీని కూడా నేను ప్రమోట్ చేయను. రైస్ బ్రాన్ ఆయిల్ మంచిది కాదు. మీ తాత తిన్నాడు అది, మీ తాత తినని నూనె తినకండి. సింపుల్, ఒక సింపుల్ చెప్తాను. 100 సంవత్సరాల క్రితం మనం ఎటువంటి తిండి తినలేదో అది ఇవాళ తినకండి. 100 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక తిండి పదార్థం లేదు అంటే అది సృష్టిలో లేదు. సృష్టిలో లేని దాన్ని మనిషి సృష్టించిండు, అది మనిషి సృష్టి. సో మనిషి తయారు చేసిన దాన్ని తినకండి. ఓకే, ఐస్ క్రీమ్లు కూడా మీరు చూస్తే ఏమేమి ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఫ్యాట్ కొవ్వు పదార్థం ఉంటుంది, తీపి పదార్థం ఉంటుంది. సృష్టిలో కొవ్వు ఇంకా తీపి కలిసి ఎక్కడ ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. కొవ్వు, ఫ్యాట్ ఇంకా షుగర్ సృష్టిలో ఒకేసారి కలిసి ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా తీసుకోండి, మీరు ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రూట్స్లో ఏముంటుంది, షుగర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఓకే, మన కూరగాయల్లో ఏముంటుంది, ఫైబర్ ఉంటుంది, షుగర్, గ్లూకోజ్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఓకే, నాన్ వెజ్లో ఏముంటుంది, ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అంటే మాంసకృత్యాలు ఉంటాయి, కొవ్వు పదార్థాలు ఉంటాయి. మటన్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. కానీ ఈ కొవ్వు ఇంకా షుగర్ కలిసి సృష్టిలో ఎక్కడ కనిపించవు మీకు. అది మనిషి తయారు చేసింది. ఏదైతే మనిషి నాలికకు నచ్చినట్టుగా తయారు చేస్తాడో అవి మిమ్మల్ని అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఓకే, సో ఐస్ క్రీమ్ తినండి, నాలికకు బాగా నచ్చుతుంది, హాస్పిటల్కి వెళ్తాం. కూల్ డ్రింక్, హాస్పిటల్కి వెళ్తాం. ఇట్లాంటివి మనం చూసుకోవాలి. సో ఏదైతే నిజంగా సృష్టిలో మంచిగా ఆరోగ్యంగా ఉంటుందో అది మన నాలికకు నచ్చదు. కోడిగుడ్డు ఉడకబెట్టి తినమంటే తింటారా? ఎంతమంది నచ్చుతాయి? ఇక్కడ చాలామంది నచ్చదు, కానీ ఆరోగ్యానికి మంచిది. కోడిగుడ్డు చాలా బలం. ఇక మనం ఏం చేద్దాం. ఇప్పుడు జీన్ మోడిఫికేషన్ అంటే నేనేమంటున్నా, అందుకే ఏమంటున్నా నేను, జీన్ మోడిఫికేషన్ లేదని కాదు, కోడిగుడ్డు కాదు, కూర, అన్నం, రొట్టె, మీరు ఏది తీసుకోండి అన్నీ మనిషి జీన్ మోడిఫై చేసేసిండు. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కువ, మన జనాభా ఎక్కువైపోయింది. ఇంతటి జనాభాకి తిండి పెట్టాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలా, జీన్ మోడిఫై చేయాల్సిందే. సో అందులో గుడ్డి కంటే మెల్ల నయం అంటారు కదా, ఒక కన్ను ఉన్నట్టు అంతేగా. ఇది కూడా పర్ఫెక్ట్ అని కాదు. మరి పర్ఫెక్ట్గా మనం తినాలంటే ఏం తినాలి? మనమే నిజమైన విత్తనాలు, ఎటువంటి మోడిఫికేషన్ లేని కూరగాయలు పండించుకోవాలా. రైతులు ఎంతమంది ఇక్కడ? రైతులు మంది. ఓకే, మీరు కూడా చూడండి, మీరు ప్యూర్ విత్తనాలు చేస్తే మీకు పంట రాదు, ఎక్కువ పైసలు రావు, లాభాలు రావు. మీరు కూడా జీన్ మోడిఫైడే చేస్తారు, మీకు వేరే మార్గం లేదు, అంతే. అందులో కూడా నేనేమంటున్నా అంటే, ఇలా అమ్మా తల్లి ఎవరు సార్, బికాస్ డిస్టర్బెన్స్ అవుతుంది ఒక్కరి వల్ల, మీరు బయటికి వెళ్ళండి ప్లీజ్. ఓకే, సో ఇంకేం చెప్పినా తీపి వద్దన్నా. ఓకే, ఎవరికైతే షుగర్ లేదో, షుగర్ ఉన్న వాళ్ళు మీరు ఎన్ని పూటలు తింటారో అన్ని పూటలు తినండి. కానీ ఎవరికైతే షుగర్ లేదో వీలైతే మీరు 2 పూటలు తినే ప్రయత్నం చేయండి. 2 పూటలు రోజుకి, 3 4 పూటలు వద్దు. ఓకే, 2 పూటలు. ఎట్లా, ఒక పొద్దున ఒక 10 గంటలకి తిన్నాం అనుకోండి, సాయంత్రం 6ంటికి, ఇట్లా ఒక 6 to 8 hours గ్యాప్లో 2 మీల్స్ తీసుకోండి. ఇలా తీసుకుంటే ఏమవుతుంది, మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లోకి వెళ్తాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఉంటుంది ఒకటి. దాంట్లో ఏమవుతుందంటే, మీకు అసలు ఫాస్టింగ్ అంటే ఐడియా ఉంది కదా, ఉపవాసాలు చేస్తే ఏమవుతుంది, రక్తం లోపల, బాడీ లోపల BDNF అని ఉంటుంది, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్.
ఒక కెమికల్ అనుకోండి. గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది, ఆటోఫేజీ జరుగుతుంది. వీటి వల్ల ఏమైతుందంటే మన బాడీలో ఉన్న పాత కణాలు పోయి కొత్త కణాలు వచ్చేస్తాయి. సో మనం యంగ్ అయిపోతాం, యవ్వనంగా కనిపిస్తాం మనం. ఓకే, తొందరగా ముసలోళ్ళం అవుతాం, అందరు చావాల్సిందే, కానీ మెల్లగా చేస్తాం. ఇంకోటి, చాలామంది ఏమంటారంటే ఇది తిన్నా చేస్తాం, అది తినకపోయినా చేస్తాం. కూల్ డ్రింక్ తాగినా చేస్తాం, కూల్ డ్రింక్ తాగకపోయినా చేస్తాం. ఐస్ క్రీమ్ తిన్నా చేస్తాం, తినకపోయినా చేస్తాము. బీడీ సిగరెట్ తాగినా చేస్తాం, తాగకపోయినా చేస్తాం కదా. మంచిగా ఎంజాయ్ చేసి చచ్చిపోతే అయిపోద్ది కదా అనుకుంటారు, కామెంట్లు వేస్తారు. చచ్చిపోయేది ఒకేసారి ఫట్ అని చచ్చిపోతే మంచిది, సంతోషం. చావు అనేది ఒక గిఫ్ట్, ఒక వరం, దేవుడు మనకి ఇచ్చిన వరం. ఎందుకంటే ఒక్కసారి మనిషి చచ్చిందనుకో అన్ని కష్టాల నుంచి, అన్ని బాధల నుంచి పర్మనెంట్ సొల్యూషన్. ఎప్పటికి నిద్రపోయినట్టు అవుతుంది. గాఢ నిద్రలో మనకి ఏమైనా గుర్తుంటుందా? ఏం గుర్తుండదు. అలాగే మనిషి చచ్చిపోతే కూడా మనకి ఏం గుర్తుండదు. అది వరం యాక్చువల్లీ. కానీ ఒకేసారి చావు రాదు. ఫస్ట్ పక్షవాతం వస్తా అనుకో, ఇవన్నీ తాగడం తిన్న వాళ్ళు పక్షవాతం వచ్చింది. దీనికి కూడా మీ పిల్లల మీద, మొగుళ్ళ మీద ఆధారపడి ఉండాలి. బెడ్కుంటారు. నా దగ్గర 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పక్షవాతాలు వచ్చి వీల్ చైర్ల మీద, బెడ్ల మీద పడుకొని గుండె వచ్చి కుళ్ళిపోతున్న వాళ్ళు నేను లక్షల మందిని చూసిన. అలాంటి పరిస్థితి మనకు రావద్దు కదా, అందుకే ఇవన్నీ చెప్తా నేను. అర్థమైందా? నువ్వు ఒకటే అర్థం చేసుకో, నాకు మీరు ఇచ్చే పైసలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను చూసిన డబ్బు సంపాదించడం, నాకు సరిపడే డబ్బు సంపాదించడం. కోట్లు నేను సంపాదించకపోవచ్చు, నాకు తిండికి బట్టకు నాకు సరిపడా డబ్బులు నా దగ్గర ఉన్నాయి. ఓకే, నా పిల్లలకు మంచి చదివించే పైసలు నా దగ్గర ఉన్నాయి. నేను అగ్రికల్చర్ కొన్నా, వ్యవసాయ భూమి కొన్నా, 2-3 ఎకరాలు ఉన్నాయి నా దగ్గర. ఒక ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, ఒక బండి ఉంది, ఒక మంచి చిన్న కుటుంబం ఉంది. ఐఎమ్ హ్యాపీ, సంతోషంగా ఉన్నా. ఆ భూమి లేనప్పుడు ఏమనిపించింది, అరే భూమి కొంటే బాగుంటుంది, నా దగ్గర భూమి లేదు కదా, భూమి ఉంటే చాలా నాకు జీవితానికి అనుకున్నాను. ఒక్కసారి భూమి కొన్నాక ఏమనిపించింది అంటే, వ్యవసాయ భూమి ఈ 2-3 ఎకరాలు కాదు, ఇంకా కావాలనిపించింది. నేను అక్కడే కట్ చేసిన. నాకు ఏం అర్థమైందంటే, లేనప్పుడు అది ఉంటే చాలా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే అది వస్తుందో అది మనకు సరిపోదు. ఆ ఆశకి అంతు అనేది ఉండదు ఎప్పటికీ. మీలో పెద్ద భూస్వాములు ఉంటారు కదా, ఉన్నారు, ఎకరాలు పైసలు సంపాదించడం, మీరు నాకంటే ఎక్కువ సంపాదించడం మీరే ఉంటారు. సో మన సంపాదనకి ఎప్పుడో ఒకసారి మనం ఇక చాలు, ఈ జీవితానికి చాలు అనుకోవాలి. లేదంటే మనం జీవించాం. మనం ఆశకి ఎండ్ అనేది కట్ చేయాలి. లేదంటే నిజమైన జీవితం ఏంటో మనకు అర్థం కాదు. మీకు అన్న లెక్క చెప్తున్నా, నేను తమ్ముడు లెక్క చెప్తున్నా, కుటుంబ సభ్యుల లెక్క. నిజంగా మీరు సంతోషంగా ఉండాలంటే ఇంత నాకు చాలు, నాకు, నా పిల్లలకి, నా భార్యకి, నా కుటుంబానికి ఇది సరిపోతుంది అనిపించినప్పుడు ఇక ఆపేయండి. లైఫ్ని ప్రశాంతంగా, హ్యాపీగా మీకోసం బతకండి. వీలైతే 10 మంది కోసం బతికితే ఆ తృప్తి అయితే వస్తుందో, ఆ సంతోషం ఏదైతే వస్తుందో, అది మీరు ఎంత పెట్టినా మీకు రాదు. నేను చెప్పేది చాలామందికి అర్థం కాదు, కానీ ఒక్కసారి చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, అప్పుడు ఏమైతుందంటే ఈ క్షణం, ఇప్పుడు నాకు ఎట్లుంది చెప్తాను మీకు. ఈ క్షణం నేను చచ్చిపోయినా నాకు బాధ లేదు, ఎందుకంటే నేను తృప్తిగా ఉన్నా. నాకు తృప్తి ఫుల్ ఉంది. ఇక అయిపోయినా నాకు ఏం ఫరక్ పడదు. అందుకే ఇవన్నీ మాట్లాడతాను నేను. ఈ మాట్లాడడం వల్ల కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. నేను చాలామందికి నచ్చుతాను, కొందరికి నేను నచ్చను కూడా. ఓకే, నాకేం ఫరక్ పడదు, ఎందుకంటే నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో, నా పర్సనాలిటీ, నా క్యారెక్టర్ ఏంటో, నేను ఎటువంటి మనిషిని నా మనసుకు తెలుసు. నన్ను భూమికి పంపించిన దేవుడికి తెలుసు, అండ్ మీలో చాలామంది తెలుసు నేను. ఓకే, 100 మందిలో 100 మంది మనల్ని ప్రేమిస్తారా? ఒకరిద్దరు మనల్ని ద్వేషిస్తారు, దూషిస్తారు కూడా, అంతే కదా. అన్నీ యాక్సెప్ట్ చేయాలా మనం. 10 మందికి మంచి చెప్పాలంటే మనం అన్నీ యాక్సెప్ట్ చేస్తే దిగాల, లేనప్పుడు దిగొద్దు, అంతే కదా. ఇంకోటి, నేను చెప్పే మాటలు ఏదో 100 మంది 1000 మంది కొందరు వింటారు, ఏదో నా మాటలు పాటిస్తారు, నేను చెప్పినట్టు వింటారు, నన్ను ప్రేమిస్తారు అనుకున్నా. కానీ ఇవాళ కోట్ల మంది నా మాటలు వింటున్నారు, లక్షల మంది నన్ను ప్రేమిస్తున్నారు, అనుసరిస్తున్నారు, ఫాలో అవుతున్నారంటే అందులో నా గొప్పతనం ఏమీ లేదు. నిజం చెప్తున్నా, నా గొప్పతనం ఏ మాత్రం లేదు. ఎందుకంటే నేను చెప్పేవి నిజాలు, నిజాయితీగా మాట్లాడతా. నేను నిజాలు బాగా చేదుగుంటాయి. సో చేదు మాటలు నేను మాట్లాడినా కూడా అది మీ అందరికి నచ్చుతున్నాయంటే అది మీ గొప్పతనం, మీ వ్యక్తిత్వం గొప్పది. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకే, మంచి మనసు ఉన్న వాళ్ళకి నా మాటలు నచ్చుతాయి.
ఏదో టైం పాస్ చిల్లరగా జీవితాన్ని బతికేసేటోళ్ళకి నా మాటలు నచ్చవు, నిజంగా నచ్చవు. సో ఇంతమంది మంచి మనసున్న వాళ్ళు, గొప్ప వ్యక్తులు, గొప్ప క్యారెక్టర్ ఉన్న వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారంటే అది నేను నిజంగా మీ అందరికీ రుణపడి ఉన్నా, నిజంగా. ఎందుకంటే నేను పెద్ద డాక్టర్ని కాదు, పెద్ద వక్తని కాదు, నాకు పెద్దగా మాట్లాడడం రాదు. వచ్చి రాని నాలెడ్జ్తో, వచ్చి రాని తెలుగుతో నేను ఏదేదో మాట్లాడుతూ ఉంటా. అంటే నాకు తెలిసింది నిజం అని తెలిస్తే నేను మాట్లాడతా, ఏదేదో మాట్లాడు. నేను కరెక్ట్ అనిపిస్తే మాట్లాడతా. కాకపోతే ఎప్పుడైనా నేను తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి, నేను తప్పు మాట్లాడినా నేను ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఏ మనిషి కూడా 100% కరెక్ట్ ఉంటాడా? ఉండడు. కానీ ఇట్లాంటి గొప్ప వ్యక్తులు మీరందరూ నా మాటలు విని నన్ను అనుసరిస్తున్నారు. యాక్చువల్లీ నేను నిజంగా చెప్తున్నా, నేను రావద్దనుకున్నా, ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఉందామని అనుకున్నా. సో చాలా మంది వచ్చిపోయినారు. కానీ ఏంటంటే నాకు వచ్చే మెసేజెస్, కామెంట్స్, కాల్స్ చాలా మంది చేసేసరికి నాకు బాధ అయింది, నాకు మంచి కూడా అనిపించింది. అరే ఇంతమంది ప్రేమించేటోళ్ళు ఉన్నారా మనల్ని? ఈ ప్రేమ దొరుకుతుందా? నేను కోట్లు సంపాదించకపోవచ్చు, కానీ కోట్ల మంది మనసులో ఒక చోటు అయితే ఉంది కదా నాకు, చాలా అది సరిపోతుంది. ఈ జన్మకి ఏం కావాలి? ఇంతమంది సీఎంలు రాలే, పిఎంలు రాలే, కోటీశ్వరులు రాలే, పెద్ద పెద్ద నాయకులు రాలే, బిజినెస్ మ్యాన్ రాలే, కోట్లు లక్షల కోట్లు సంపాదించిపోయారు. ఎంతమంది గుర్తుంచుకున్నాం మనం ఇవాళ? లేదు. నన్ను కూడా మర్చిపోతారు, అందరినీ మర్చిపోతారు. చెప్తున్నా మర్చిపోతారు. దాన్ని ఇంకోటి నేను మర్చిపోయిన, నేను ఎటువంటి రికగ్నిషన్, గుర్తింపు కోసం నేను చేసేది కాదు. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఏం ఫరక్ పడదు. ఓకే, కానీ ఇంతమంది ప్రేమిస్తారంటే అది ఒక రకమైన సంతోషం, అంతే కదా మమ్మీ? సో ఇప్పుడు నేను చెప్పిన డైట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇంతకుముందు చెప్పిన డైట్లో ఏం తినాలో మీకు అర్థమైందా? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇంతే అన్నము, అంత కూర, 2 పూటలు, షుగర్ లేని వాళ్ళు, తీపి అనేది నాలుగు మీద పడనీయకండి, నాన్ వెజ్ వాడండి. కీళ్ళ నొప్పి లేని వాళ్ళు అన్ని నూనెలు, గానుగ పట్టించిన కొబ్బరి, పల్లి, నువ్వులు, నెయ్యి వాడచ్చు. కానీ కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు నెయ్యి, కొబ్బరి నూనె మాత్రమే వాడండి. ఈ 1 నెల రోజులు కూరగాయలని పక్కన పెట్టి చూడండి. అందరు నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఓకే చేస్తారా? మోషన్ టైట్ అయితే దోసకాయలో పొట్టు తీసేసి లోపల విత్తనాలు తీసేసి ఆ దోసకాయ తినండి. మోషన్ టైట్ అయితే నీళ్ళు బాగా తాగండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? తిండి గురించి ఏమైనా డౌట్ ఉందా? బేసిక్ డైట్ గురించి ఎందుకంటే నేను మళ్ళీ మాట్లాడిన లోపల, అందుకే అక్కడ కూడా చెప్పిన, ఎవరైతే డైట్ గురించి వినాలనుకుంటున్నారో వాళ్ళే లోపలికి రండి. మీకు ఐడియా వచ్చింది కదా? ఇంకా నేను చెప్పేది మీరు ఖచ్చితంగా చేయాలని కాదు, కానీ చేస్తే మీరు మంచిగా ఉంటారు. మీరు హాస్పిటల్, నా దగ్గర కాదు, ఏ హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన అవసరం మీకు పడదు. అట్లే ఉండాలని నా కోరిక. ఓకే, నువ్వైతే డైట్ చేస్తలేవు, నిజం చెప్పు. చేస్తే ఇట్లుండవు, నిజం చెప్పు. వెయిట్ తగ్గినావా? ఎంత తగ్గినావు? 6 kg తగ్గినావా? ఎన్ని రోజుల్లో? 2 months 6 kg తగ్గినా? థ్యాంక్ యూ, ఐమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఏమైనా డౌట్ ఉందా డైట్ గురించి? తక్కువ రైస్, ఒక పూట తింటే చాలా సంతోషం, 2 పూటలు తిన్నా ఓకే. కానీ అన్నం తక్కువ, చాలా తక్కువ. కూర అంచుకి అన్నం కాదు, అన్నం అంచుకి కూర కాదు, కూర అంచుకి అన్నం. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళు ఇక మీరు షుగర్ టాబ్లెట్స్ వాడతారు కాబట్టి 2 పూటలు తింటే ప్రాబ్లం అవుతుంది. మీరు 3 పూటలు తింటే 3 పూటలు తినండి, కానీ తక్కువ తినండి అన్నం. ఇంకోటి మీరు షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం రైస్ తక్కువ వేస్తామో తెల్లన్నమే తినండి. తెల్లన్నం పొట్టు తీసేసిన వైట్ రైస్ కొద్దిగా తినండి. ఓకే, షుగర్ ఉన్నవాళ్ళు రైస్ తక్కువ చేసేసి క్వాంటిటీ తక్కువ చేయడం వల్ల షుగర్ తక్కువ అయిపోతుంది, పడిపోతూ ఉంటుంది. సో నేనేం నోటీస్ చేసిన అంటే ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళ డైట్ నుంచి కార్బోహైడ్రేట్స్ తీసేస్తే, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? అన్నం, రొట్టె, మక్క, రాగి, జొన్న, అట్లా అవన్నీ కార్బోహైడ్రేట్ తీసేసి ఓన్లీ ఫ్యాట్, ప్రోటీన్ అండ్ ఫైబర్. ఫ్యాట్, ప్రోటీన్ అంటే నాన్ వెజ్ కానివ్వండి, కూరలు కానివ్వండి, ఇట్లాంటివి పెడితే షుగర్ గోళీ వాడాల్సిన అవసరం పడతలేదు. మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్సే. సో మీరు ఒక్కసారి కార్బోహైడ్రేట్ అంటే ఏంటి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కార్బోహైడ్రేట్ అంటే ఏంటి, ఫ్యాట్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి మీరు కూడా తెలుసుకోవాలా. తెలుగులో కూడా దీన్ని చెప్తా నేను, మీరు గూగుల్లో కొడితే మీకు తెలుస్తుంది. కొవ్వు పదార్థాలు అంటే ఏంటి, కొవ్వు పదార్థాలు. ఓకే, ప్రోటీన్ మాంసపు కృత్యాలు అవేంటి, మన
కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు ఏంటి అది మీరు ఒకసారి మీరు తెలుసుకున్నారనుకోండి, ఏది తక్కువ చేయాలా ఎక్కువ చేయాలా, దేనివల్ల మీకు రోగాలు వస్తున్నాయి మీకు అర్థమైపోతుంది. మీ బీపీ ఎందుకు ఎక్కువైతుంది, మీ షుగర్ ఎందుకు ఎక్కువైతుంది మీకు అర్థమైపోతుంది. తెలుసుకొని మనం తినాలి. ఓకే, ఈసారి కూడా డైట్ చేసి కొంచెం బాగా బక్కైపోయినారు. ఎంత వెయిట్ లాస్ అయ్యారు సార్ మీరు? 10 kgs తగ్గిరా ఎన్ని రోజుల్లో? 4 monthsలా. సో 4 months 10 kgs తగ్గడం అంటే ఓకే. అలా చేయడం వల్ల ఏమైతుందంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ తక్కువ అవుతుంది. బీపీ ఉన్న వాళ్ళకి బీపీ డోస్ తక్కువ అవుతుంది, బీపీ బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ డోస్ తక్కువ అవుతుంది, షుగర్ బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. అవునా? గవర్నమెంట్ నుంచి కొన్న బీపీ గోళీలు ఉన్నాయి ఎవరి దగ్గర? గవర్నమెంట్ ఇచ్చిన బీపీ గోళీలు ఉన్నాయి ఎవరి దగ్గర? బీపీ అంటే గవర్నమెంట్ బీపీ గోళీలు ఉన్నాయా? షుగర్ దో చూపించమ్మా. ప్రైవేట్లో కొన్న షుగర్ గోళీలు ఉన్నాయా? చూపించు. ఇది గవర్నమెంట్ షుగర్ గోళీ, ప్రైవేట్ది షుగర్ గోళీ ఎవరిదైనా ఉంటాయి. ప్రైవేట్దా? పర్లేదు, ఇది చూడండి. ఓకే పర్లేదు, దొరికింది. ఇది ప్రైవేట్ షుగర్ గోళీ, ఇది గవర్నమెంట్ షుగర్ గోళీ. అలాగే ప్రైవేట్ది బీపీ గోళీలు ఉంటాయి, గవర్నమెంట్వి బీపీ గోళీలు ఉంటాయి. ఓకే, ఈ గోళీకి ఎటువంటి తేడా లేదు. నేను లక్షల మంది బీపీ షుగర్ పేషెంట్స్ని చూసిన. సపోజ్ ఇది టెల్మిసర్టన్ ఉంది, ఇది బీపీ గోళీ. టెల్మిసర్టన్ 40 mg ప్రైవేట్లో దొరుకుతుంది, మీరు పైసలు పెట్టాలా? అందరు పైసలు పెట్టలేరు. సేమ్ గోళీ గవర్నమెంట్లో కూడా దొరుకుతుంది, టెల్మిసర్టన్ 40 mg ఫ్రీగా వస్తుంది. ఈ గోళీ కూడా పనిచేస్తుంది. సో ఎవరైతే ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడతారో ఈ గోళీ తీసుకొని, ఆ కాంపోజిషన్ తీసుకొని మీరు గవర్నమెంట్లో తీసుకుంటే వాళ్ళు ఇస్తారు, సిస్టమ్ వాళ్ళు ఇస్తారు, డాక్టర్లు రాసిస్తారు. గవర్నమెంట్ గోళీలు చాలా బాగా పనిచేస్తాయి. సో గవర్నమెంట్ అంటే చీప్ కదా, ఫ్రీగా వస్తుంది కదా, అట్లా చేయకండి. గవర్నమెంట్ గోళీలు బాగా పనిచేస్తాయి, లక్షల మందిని చూసి చెప్తున్నా. ఓకే, మీరు నచ్చిన డాక్టర్, మీ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన రాస్తారు. మేబీ ఆయన పెద్ద స్పెషలిస్ట్ ఉండొచ్చు, ఆయనకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు. ఆ గోళీ తీసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదే కదా. ఇది కూడా మీరు మీ ప్రైవేట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే చేయండి. నేను ఇదే చేయమని చెప్తాను, నేను నోటీస్ చేసి మీకు చెప్తున్నా అంతే. సో ప్రైవేట్ గోళీలు ఎంత మంచిగా పనిచేస్తాయో గవర్నమెంట్వి కూడా బీపీ గోళీలు, షుగర్ గోళీలు అంతే మంచిగా పనిచేస్తాయి. సో దానికి మీరు చాలామంది ఏం చేస్తారంటే బీపీ ఉంటుంది, డాక్టర్ దగ్గర వెళ్ళే పైసలు ఉండవు, బీపీ గోళీలు కొనుక్కునే పైసలు ఉండవు, గోళీలే వాడరు. అప్పుడు ఏమవుతుంది? పక్షవాతం వస్తుంది, గుండెపోటు వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. దానికంటే అదే గోళీని మీరు గవర్నమెంట్ దగ్గర చూసి అమ్మాయి గోళీ అంటే నర్సమ్మ ఇస్తుంది, డాక్టర్ గారు రాసిస్తారు. అవునా? అర్థమైందని చెప్పేది. సో పైసలు లేని వాళ్ళు చూసుకోండి, ఇది మీ మంచి కోసం చెప్తున్నాను నేను. ఓకే, సో ఎవరైతే పైసలు పెట్టుకోగలరో వాళ్ళు మంచి ప్రైవేట్ గోళీలు వాడినా తప్పులేదు, అవి చాలా మంచిగా పనిచేస్తాయి. కానీ పైసలు లేవు, పరేషాన్ ఉందన్నప్పుడు ఏం చేస్తాం మనం? గోళీలు బంద్ పెట్టకండి, గవర్నమెంట్ గోళీలు కూడా పనిచేస్తాయి. అది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, ఇప్పుడు డైట్ గురించి ఏం డౌట్ లేదు, మిగతా ఏ డౌట్ కూడా ఏమంటే ఇప్పుడే అడగండి. ఎందుకంటే మీరు ఒక్క డౌట్ అడిగితే 100 మందికి తెలుస్తుంది. ఉందా ఏమైనా డౌట్? మీకు మీ కుల, మత, ప్రాంత, ఆర్థిక పరిస్థితుల ప్రకారం ఏం తినగలరో అది తినండి. కానీ అన్నీ మార్చి తింటే మంచిది. చేపల్లో ఏముంటుంది? ఒమేగా యాసిడ్స్ ఉంటాయి, గుండెకి మెదడుకి మంచిది. కోడిగుడ్లు ఏముంటుంది? వైటమిన్ ADEK ఉంటుంది, అది చాలా మంచిది. చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, మటన్లో గ్లూటమేట్ ఉంటుంది. సో అన్నీ వాడితే మంచిది. మీ కులము, మతము, ప్రాంతము, ఆర్థిక పరిస్థితుల ప్రకారం మీరు మీ తాతలు ఎటువంటి తిండి తిన్నారో, మీ పెద్దలు అటువంటి తిండి తినడం చాలా ఉత్తమం. ఒకటేంటంటే వాళ్ళు ఇంత అన్నం తిన్నారు, ఎందుకంటే వాళ్ళు అంతా పని చేసేది కాబట్టి. మనం ఇంతే అన్నం తినాలి. నేను ఏం పని చేయట్లేదు. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా అన్ని బటన్ నొప్పులే కదా. మోటార్ వేసినామంటే ఏదో వేసినాం అనుకోండి, ఏం వెళ్ళి బటన్స్ ఇచ్చేసి రావడం అంతే కదా. సో అది. సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకండి. ఇంకేమంటే మసాలా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఓకే, మసాలాలు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. వాడొద్దనను, వాడండి. టేస్టీగా లేకపోతే ఇక ఏం తింటాం? ఉప్పు వాడండి. చింతపండు ఈ నెల రోజులు వాడకండి, ఈ 1 నెల రోజులు వాడకండి ఫస్ట్. ఎందుకంటే కొందరికి ఇష్యూస్ వస్తాయి, కొందరికి పేగులకు గట్ ఇష్యూస్, ఇంకా కీళ్ళ నొప్పులు కొందరికి వస్తాయి చింతపండుతో. సో 1 నెల రోజులు తినకండి అంతే. ఈ నెల అయితే నేను మీకు ఏం చెప్పినా, ఓన్లీ కూరగాయలలో నేను నోటీస్ చేసింది ఏంటంటే, అందరికీ అనను, కొందరికి
అందరికీ కాదు, కొందరికి కొన్ని కూరగాయలు పడవు. వంకాయ, పాలకూర, టమాటా, శనగపప్పు, చింతపండు కొందరికి పడవు. అందుకే ఒక నెల తినకండి అంతే. మజ్జిగ పల్సే చేసుకుని పెరుగు బాగా తినాలా. ఎవరికైతే పెరుగు పడుతుందో వాళ్ళు బాగా తినాలా పెరుగు. పెట్టొచ్చమ్మా. కళ్ళ వెనకటికి తాగేది, కానీ అప్పుడు మనిషి బాడీ వేరేగా ఉండే. ఈ నెల రోజులు దయచేసి ఎటువంటి ఆల్కహాల్ అంటే బ్రాండీ, విస్కీ, రమ్ము, కళ్ళు, నీరా ఏది వద్దు. ఒక నెల తాగకండి ప్లీజ్. ఇంత అన్నం అంత కూర, 2 పూటలు. ఇంత అన్నం అంత కూర అంతే. ఇక తెల్లన్నం, ఇంత అన్నం అంత కూర. ఓట్స్ మన భారతదేశానికి చెందిందా? విదేశాల్లో దానికి గుర్రాలకు వేస్తారు. అది గుర్రం తినే తిండి అది. ఓకే, నేనేమంటున్నా, 100 సంవత్సరాల క్రితం మనం భారతదేశంలో పుట్టిన వాళ్ళము. ఇక్కడ మనము మన తాతలు ముత్తాతలు ఎటువంటి ఏ తిండి తిన్నామో అదే తినండి. ఓకే, ఓట్స్ మన దేశంది కాదు. సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుపొడుపు నూనె మనది కాదు. ఓకే, ఈ కార్న్ ఫ్లేక్స్ మనది కాదు. ఈ చాక్లెట్లు, బిస్కెట్లు మనకి కావు. మనం కూడా జంక్ ఫుడ్ తిన్నాం. అప్పుడు ఏంటి హెల్తీ జంక్ ఫుడ్, అది ఒక రకంగా హెల్తీ. ఏది బొబ్బట్లు, సునుండలు, అవి నువ్వుల లడ్డూలు, అవి మంచిది. అప్పుడప్పుడు పండుగలప్పుడు అవి తినుకుంటే మంచిది. పిల్లలు కూడా అదే పెట్టాలి. నేను నా పిల్లలకి అదే పెడతా అమ్మ. నా భార్య ఉంది ఇక్కడ. నేను నా పిల్లలకి ఏ వస్తువు కూడా బయట నుంచి కొని పెట్టా, వాడు ఎంత గుంజుకున్నా సరే. ఓకే, మొన్ననే ప్యారడైజ్ బిర్యానీ తిన్నా. ఒకసారి వేరే గతి లేకుండే, అది కూడా ఇంతే అన్నం. మీరు కూడా బిర్యానీ తినేది ఉంటే ఇంట్లోనే వండుకోండి. బయట తినేది ఉంటే అన్నం తక్కువ, ముక్కలు ఎక్కువ కదా. సో మంచి ఫ్యాట్, ప్రోటీన్ దొరికింది, కార్బోహైడ్రేట్స్ తక్కువ తిన్నారు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఆ బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగుతారు. అది బాగా డేంజర్. అది తెలుసుగా. ఇంకా బిర్యానీ అమ్మేటోడు కూడా బిర్యానీతో ఇది ఫ్రీ అంటాడు. అదేం మార్కెటింగ్ స్టంట్ అంటే మనం డబ్బు సంపాదించడం కోసం ఏమైనా చేస్తాం. చాలామందికి తెలియదు కూడా. చాలామందికి బిర్యానీతో కూల్ డ్రింక్ తాగొద్దు, అసలు కూల్ డ్రింక్ తాగదని చాలామందికి తెలియదు. వాళ్ళు అట్లే చేస్తారు, కానీ తెలిసినా కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి అమ్మ. నేను మళ్ళీ డైట్ గురించి లోపల మాట్లాడాను. ప్లీజ్ ఏం అడగొద్దు, ఎవరు కూడా అడగొద్దు నన్ను. ఏం డౌట్స్ లేవు కదా? సోరియాటిక్ ఆర్ట్ నీకు స్పెషల్గా లోపల అడుగుతా. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా? అది లోపల మాట్లాడతాం. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా? సంతోషం. మీరు అందరూ హ్యాపీగా ఉండాలా? మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. మీరు నేను చెప్పినట్టు వింటే నేను హ్యాపీగా ఉంటా. అమ్మా నేను మళ్ళీ వచ్చినా కదా మమ్మీ. ఇది అపాయింట్మెంట్ అబ్బాయి. ప్లీజ్ ప్లీజ్ రాజేష్ ప్లీజ్. అరే నువ్వు నన్ను అడుగుమని ఎట్లా అపాయింట్మెంట్ దయచేసి ప్లీజ్. అది ఒకసారి సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆన్లైన్